అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చినటువంటి ఉద్యోగ సమాచారం, అలాగే కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. అలాగే డైలీ కూడా నేను 10 న్యూస్ పేపర్లు చదివి ఈ యొక్క ఎడ్యుకేషన్ సమాచారం మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు చాలా అంటే చాలా మంచి అప్డేట్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు 1 బై 1 చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. 30,500 ఉద్యోగాలంటూ అప్డేటు. సీఎం జపాన్ పర్యటనతో రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వంతో ఆయా సంస్థల ఒప్పందాలు. ముగిసిన రేవంత్ జపాన్ పర్యటన, నేడు తిరిగి రాక అంటూ అప్డేటు. చివరి రోజు హిరోషియాను సందర్శించిన సీఎం బృందం, మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి. ఆ రాష్ట్ర శాసనసభ సభ్యులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు ప్రసంగించారు. అంటే దీనికి ఏంటంటే మనకి రాబోయే కాలంలో 30,500 ఉద్యోగాలు వస్తున్నాయంటూ మన యొక్క సీఎం రేవంత్ గారు ఒక ప్రకటన తెలిపారు. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి డిఈసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. ఇది ఏపీ న్యూస్ ఫ్రెండ్స్. ఇది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ DLED కోర్సు ప్రవేశాలకు డిఈసెట్ నోటిఫికేషన్ అనేది ఈ కన్వీనర్ ఆర్జేడి లింగేశ్వర రెడ్డి గారు విడుదల చేశారు. ఆన్లైన్లో మంగళవారం నుంచి మే 8వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరిస్తారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష జూన్ 2, 3 తేదీల్లో ఉంటుందని మీ యొక్క నిర్వహించాలని చెప్పారు. అలాగే మరింత సమాచారం మీరు తెలుసుకోవాలంటే కింద వెబ్సైట్ని సందర్శించాలంటూ అప్డేటు. ఈ యొక్క దరఖాస్తు రుసుము వచ్చేసి 200 రూపాయలు ఉంటుందని, ఈ యొక్క 7వ తేదీ వరకు చెల్లించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే మరొక అప్డేటు, మీ జీతాలకు మా ప్రభుత్వానికి పూచి అంటూ అప్డేటు. ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకు మమత హామీ అంటూ అప్డేటు. సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు కారణంగా ప్రభావితులైన ఉపాధ్యాయుల జీతాలను తమ ప్రభుత్వం పరిరక్షిస్తున్నామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు హామీ ఇచ్చారు. జీతాలు అందుతున్నాయా లేదా అనేది ముఖ్యం. అలాగే నిరసనలో వీడి మీ పాఠశాలకు వెళ్ళి విధులు నిర్వర్తించండి, మేము మీ వెంట ఉన్నాం అని ఆమె భరోసా ఇచ్చారు. 2016లో పశ్చిమ బెంగాల్ స్కూల్ సెలక్షన్ కమిషన్ చేసిన నియామకం చెల్లదంటూ సుప్రీంకోర్టు ఈ నెల 3వ తీర్పు వెలువరించింది సంగతి తెలిసిందే. అలాగే తీర్పు కారణంగా 25,753 మంది టీచర్లు, పాఠశాల సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో వారంతా మంగళవారం కోల్కతాలోని పశ్చిమ బెంగాల్లో స్కూల్ సర్వీసెస్ కమిషన్ దిగ్బంధించారు. ఈ నేపథ్యంలో నిరసనలు వీడి యథావిధంగా విధులకు హాజరు కావాలంటూ పశ్చిమ బెంగాల్ సీఎం గారు మమతా బెనర్జీ గారు పేర్కొన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు వారి యొక్క ఉపాధ్యాయుల యొక్క నిరసనలు. ఇక్కడ ఫోటో ఉంది. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి ఇందూర్ BED కళాశాలలో జాబ్ మేళా అంటూ అప్డేటు. అయితే ఇది ఆంధ్రజ్యోతి నుంచి వచ్చింది ఫ్రెండ్స్. ఇది బోధన్ పట్టణంలోని ఇందూర్ BED కళాశాలలో మంగళవారం జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఇందూర్ విద్యా సంస్థలు కొడాలి కిషోర్ కుమార్ గారు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. HDFC బ్యాంకులకు అధికారులు వివిధ కళాశాల నుండి వచ్చిన 200 మంది విద్యార్థుల్లో 17 మంది ఉద్యోగులకు ఎంపిక చేశారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మదన్ మోహన్, అలాగే అప్పలనాయుడు గారు, టాస్క్ నిర్వాహకులు హనుమంత్ పాల్ పాల్గొన్నారు. అలాగే మరొక అప్డేటు, ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హావా అంటూ అప్డేటు. గత ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో 49.95% ఉత్తీర్ణత సాధించగా ఈ సంవత్సరం 53.3% ఉత్తీర్ణత సాధించిందని, సెకండ్ ఇయర్ ఫలితాల్లో గత విద్యా సంవత్సరంలో 59.59% ఉత్తీర్ణత సాధించగా ఈ సంవత్సరంలో 58.21%గా పడిపోయింది. అంటే ఈ విద్యా సంవత్సరం మాత్రం జిల్లా ఉత్తీర్ణత శాతంలో ఇతర జిల్లాలతో పోలిస్తే వెనుకబడింది అంటూ అప్డేటు. అలాగే మే 2022 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు అంటూ అప్డేటు. అలాగే మే 22 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించున్నారు. పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చిన వారు రీకౌంటింగ్ మరియు వెరిఫికేషన్ కోసం వారంలోగా దరఖాస్తులు చేసుకోవాలంటూ విద్యాశాఖ అధికారులు తెలిపారు. అలాగే మరొక అప్డేటు, రేపటి నుంచి 26 వరకు రాజీవ యువ వికాసం దరఖాస్తులకు పరిశీలన. మీకు తెలిసిందే ఉంది, ఇంతకుముందు నిరుద్యోగులకి ఎవరైతే ఈ రాజీవ యువ వికాస స్కీమ్కి అప్లై చేసిన వారికి అలాగే రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుందంట. అది 26కు ముగుస్తుందంటూ దీని యొక్క అప్డేట్ ఫ్రెండ్స్. అలాగే సివిల్స్లో సత్తా సాటిన మనోళ్ళు, శక్తి దూబే యూపీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సాయి శివాని వరంగల్ 11వ ర్యాంకు, ఓరుగల్లు బెడ్డుకు సాయి శివానికి 11వ ర్యాంకు, టాప్ 100లో తెలంగాణ నుంచి 4 అంటూ అప్డేటు.
అలాగే కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ కరెంట్ అఫైర్స్ కూడా అన్నీ కూడా చూద్దాం. ఇవన్నీ కూడా మీకు మన బయోలో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో నేను డైలీ కూడా పోస్ట్ చేస్తాను. మీరు మరింత సమాచారం మీరు తెలుసుకోవాలంటే అందులో జాయిన్ అవ్వండి. అలాగే తెలంగాణ నర్సన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా లక్ష్మణ్ రుడావత్ గారు ఎన్నికయ్యారు. ఈ తెలంగాణ నర్సన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా రుడావత్ లక్ష్మణ్ ఎన్నికయ్యారు. మంగళవారం ఎన్నికల అధికారి విష్ణు చౌదరి నుంచి ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గారు మాట్లాడారు. నాగర్ కర్నూలు జిల్లాలో జన్మించిన తాను మొదటి డాక్టర్ కావాలనుకున్నానని తెలిపారు. కానీ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి 15 ఏళ్ళు సర్వీసులో 6,000 పైగా ఆపరేషన్లు, స్క్రబ్ నర్సుగా పాల్గొనని పేర్కొన్నారు. నర్సుల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టినట్టు వివరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షురాలు ఆదిలక్ష్మి, ప్రధాన కార్యదర్శి లలిత గారు పాల్గొన్నారు. ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, మన సివిల్ సత్తా చాటిన మనోళ్ళు, మన తెలంగాణ వాళ్ళు ఇక్కడ వాళ్ళ పేర్లు, వాళ్ళ ర్యాంకు, వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారని కూడా ఇక వివరంగా ఉన్నాయి. అలాగే జూన్ 14న గద్దర్ సినీ అవార్డులు ప్రదానం అంటూ ప్రత్యేక రాష్ట్రంలో అవార్డులు అంటూ ఇవ్వాలంటూ మంత్రి వెంకటరెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చలనచిత్ర అవార్డులు కార్యక్రమం జరగలేదని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక సినీ కళాకారులను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను చలనచిత్రానికి ఇవ్వాలంటూ పేర్కొన్నారు. ఈ అవార్డుల ఎంపిక సినీ నటి జయసుధ గారు అధ్యక్షన 15 మందితో కూడిన జ్యూరీ కమిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. 2014 నుంచి 2023 వరకు సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ పొందిన ఉత్తమ తెలుగు చలనచిత్రాల నుంచి ఈ సంవత్సరానికి ఒక చిత్రానికి గద్దర్ తెలుగు ఫిలిం అవార్డులు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మన బయోలో వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అలాగే కొన్ని జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, వాంటెడ్ జాబ్స్ అని. ఇవి సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్లంబర్, ఫిల్టర్ ఆపరేటర్ కావాలంటూ అప్డేట్ శాలరీ 20,000 ఇస్తారంట అప్డేట్. ఇవన్నీ కూడా మన బయో వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్.